కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మండిపడ్డారు. ఏలూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అశాంతి అరాచకం పెరిగిపోయాయని, లా అండ్ ఆర్డర్ క్షీణించిందని, రాజ్యాంగం ఉల్లంఘన జరిగిందని తెలిపారు. మహిళలు బాలికలపై అఘాయిత్యాలు వేధింపులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థులు 87 లక్షల మంది ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో అంతమంది విద్యార్థులుంటే ప్రభుత్వం కేవలం 67 లక్షల మందికే ఇస్తున్నట్లు ప్రకటించిందని, 20 లక్షల మందిని మోసం చేసిందని అన్నారు. రైతు భరోసాను 20,000 రూపాయలు ఒకేసారి రైతు ఖాతాలో వేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు విడతల వారీగా ఇస్తామనడం సరికాదని అన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు సంవత్సర పాలన మీద వెన్నుపోటు అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ నూకపై సుధీర్ బాబు, ఏలూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల, నాయకులు నెరుసు చిరంజీవులు, మున్నెల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ కైసర్, రియాజ్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ గారు ఇలా ముందుకు వచ్చాడు, రమేష్ ముందుకు వచ్చాడు. చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే జై జగన్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ ఈ రోజున ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మా కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఒక పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. ఆ పుస్తకాన్ని ఇవాళ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో మేము విడుదల చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2022 మున్సిపల్ ఎలక్షన్లలో, పంచాయతీ ఎలక్షన్లో, ఎంపీటీసీ జడ్పీటీసీల్లో, స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రతినిధులందరినీ భయపెట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తానని వాళ్ళందరినీ అరాచకం సృష్టించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోకి వారిని లాక్కుని మున్సిపాలిటీలు, పంచాయతీలు మేము సాధించామని ప్రగల్భాలు పలుకుతానికే కూటమి ప్రభుత్వం పనికొచ్చింది. కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి దేనికి ఏ ఒక్కటి అమలు పరచలేకపోయింది. ఏమీ చేయలేని కూటమి ప్రభుత్వంపై త్వరలోనే మా కేంద్ర కార్యాలయం ఇచ్చే పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టి నిరసన కార్యక్రమాలు చేస్తామని, అది త్వరలోనే ఆ డేటు పైనుంచి వచ్చాక మీ అందరికీ మళ్ళీ మీడియా సమావేశం వాళ్ళు తెలుపుతామని తెలియజేసుకుంటున్నాం. భూమిది ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువగా రైతులు ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు. అలాంటిది కనీసం చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగపడుతున్నారు. 3 రూపాయలు లేవు, సూపర్ 6 అయిపోయినాయి. మాట్లాడితే 4 అన్నారు. మరి ఆయన ఏంటో 4 ఏంటో మరి ఏం చేయాలో అర్థం కాల. ఇదే ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనికి ఒక ఉదాహరణ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పొదిరి వెళితే లక్షలాది మంది ఉవ్వెత్తిన కెరటంలాగా ఎగిరిపడ్డారు. ఇదే నిదర్శనం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. కరోనా టైంలో కూడా ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆగకుండా జరగడం జరిగింది. మరి ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి వారికి తెలియదు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలను మోసం చేయడం తప్ప ఏమీ లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. వారు త్వరలోనే మరి వ్యతిరేకత మరి పోరాటాలు చేయడం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇప్పటికైనా సరే ఆ సంక్షేమ పథకాలు ఈ అరాచక పాలన ఖండించి మరి తగ్గించుకుని సరైన పాలన ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రౌడీల మీదుగానే ఉపయోగించేటువంటిది. అలాగే పోక్సో చట్టం అది ఎవరికి వర్తిస్తుంది? ఆడపిల్లకి వర్తిస్తుందా? వర్తించదు. అలాగే 50 రోజులు ఆ పిల్లని తర్వాత వాళ్ళ ఆయన గారు ఎంప్లాంట్
సాఫ్ట్వేర్ అతను కూడా అసలు ఆయన అకౌంటే కూడా లేదంట, అసలు సోషల్ మీడియా అకౌంట్ కూడా లేదంట. ఆ విధమైనటువంటి దారుణాలు చేస్తూ ప్రజల్ని దుర్భ్రాంతులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే పేద ప్రజలు ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు, ఏ పార్టీకి ఉన్నటువంటి అభిమానులు వాళ్ళకు ఉంటారు. అంతే తప్ప పార్టీని పార్టీగానే చూడాలి తప్ప పొరపాటుని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పని తెలియపడుతుంది. ఈరోజు ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పనిచేస్తామని, ప్రజల్ని ఏమాత్రం సమస్య ఏర్పడితే ఆ సమస్య కోసం మేమందరం అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగు వందనం పథకం కూడా 67 లక్షల మందికి ఇచ్చాను అంటున్నారు. చాలామంది మేము చూస్తున్నాం, చాలామందికి ఇవ్వలేదని పడుతున్నారు. 97 లక్షల మంది డేటా ఉంటే అక్కడ 67 లక్షల మందికి ఇవ్వలేదు అంటున్నారు. ఇట్లాగా వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా ఒక అబద్ధపు హామీ కిందనే ఉంటుందని ఈరోజు అందరూ దాన్ని గుర్తిస్తూ ఈ జగనన్న పెట్టిన పుస్తకంలో ప్రతిదీ కూడా ఆ నిఘంటువులన్నీ ప్రతిదీ కూడా పిన్ పాయింట్ ఈ అరాచకాలు ఏదైతే చేశారో ఈ సంవత్సర కాలంలో అదంతా క్లియర్గా ఈ పుస్తకంలో మెన్షన్ చేసింది.